హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేము రంజాన్కి చేసిన సేమియా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నార్మల్గా మనం పాలతో చేసే సేమియా లేదా షీర్ కుర్మా కాదు. ఈ సేమియా ఏంటంటే పాలు లేకుండా చేస్తామన్నమాట. దీన్ని మేము సుక్క సేమియా అంటాం. ఈ రెసిపీలో మనకి పాలతో అవసరమే ఉండదన్నమాట. అండ్ మనం ఈ రెసిపీ చేయడానికి ఈ సేమియా మనం నార్మల్గా షాప్లో దొరికే సేమియా కాదనమాట. దీన్ని మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాము. ఇది గోధుమ పిండితో చేస్తారనమాట. ఇది మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉండిద్ది. ఇది బాగా ఆంధ్ర విజయవాడ సైడ్ బాగా చేస్తారనమాట. ఇది ఇంట్లోనే గోధుమ పిండితో తయారు చేస్తారనమాట. ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు ఈ సేమియాని. ఈ సుక్క సేమియా చేయడానికి మనం ఈ సేమియానే వాడతాము. నార్మల్గా షాప్లో ఉండే సేమియాని యూజ్ చేయకూడదు, దాంతో రాదనమాట. ఇలా మనం తయారు చేసిన సేమియాతోని మనం ఈ సుక్క సేమియాని ప్రిపేర్ చేసుకుంటాము. హైదరాబాద్ సైడ్ షీర్ కుర్మా ఎంత ఫేమస్సో మనకి విజయవాడలో ఇది సుక్క సేమియా అంత ఫేమస్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఈ పాల సేమియా కన్నా ఇలా పాలు లేకుండా చేసే ఈ సేమియాతో నాకు బాగా ఇష్టం అనమాట. చాలా బాగుండేది. ఈ సుక్క సేమియా చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది కొబ్బరి తురుముతో పాటు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి. ఈ కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుండిద్ది అన్నమాట. ఇందులోకి మనకి కావాల్సిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు అనమాట. మనకి ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ. ఈ సుక్క సేమియా ప్రిపేర్ చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్ అనమాట. మన దగ్గర ఉన్న సేమియాని గీలో రోస్ట్ చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంకా గీ కొంచెం వేసి ఇంకా మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి తురుమని. ఈ కొబ్బరి తురుముని కూడా గీలో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని ఇంకా ఇక్కడ ఏంటంటే మనం సేమియా ఉడకబెట్టాలి కదా, దానికోసం అని చెప్పేసి వాటర్ స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇంకా ఈ లోపు మనం సుక్క సేమియాకి కావాల్సిన ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ని ప్రిపేర్ చేయాలి. మనం ఈ కొబ్బరి తురుములోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలన్నమాట. మనం ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ మొత్తాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు ఈ రెసిపీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. ఇంకా ఈ కొబ్బరి తురుములో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాతకి మనకి టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోవాలన్నమాట. మనం ఎంత కావాలంటే అంత షుగర్ వేసుకొని ఈ మిక్చర్ మొత్తాన్ని మిక్స్ చేసేయాలి, అంతే. ఇంక ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యాయి కదా, మనం ఇందాకలే రోస్ట్ చేసుకున్నాం కదా సేమియాని, అది సేమియా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇది 3 minutesలో మొత్తం అయిపోద్ది, మ్యాగీ లాగానే సేమ్. ఈ సేమియా మొత్తం కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇంకా వెంటనే అందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలన్నమాట.
ఇలా చల్లారిన తర్వాత అందులో కొంచెం మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని మనం ఇంకా తినాలన్నప్పుడు ప్లేట్లో వేసుకొని సేమియా వేసుకున్న తర్వాతకి మనం ఇందాకలా కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ మిక్చర్ చేసాం కదా, దాన్ని అందులో స్ప్రెడ్ చేసి వేయాలి, అంతే అన్నమాట. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవే అన్నమాట మేము రంజాన్కి చేసుకున్న స్పెషల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. బాయ్ గాయ్స్.